సో యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. సో గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. సో వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ వీఆర్ క్యారింగ్, వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ వీఆర్ క్యారింగ్, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ వీఆర్ క్యారింగ్, సో ఇట్స్ ఆల్ ఫర్ అవర్ గుడ్ ఓన్లీ. గాడ్ వాట్ ఎవర్ హీ విల్ డూ, హీ విల్ గుడ్ ఫర్ అస్ ఓన్లీ. మనకేది చేసినా అది మన మేలుకే చేస్తాడు, మన మంచికే చేస్తాడు అని మాత్రము మనం గుడ్డిగా నమ్మకపోతే ఈ విశ్వాస పోరాటంలో మనము ముందుకు సాగలేము. దేవుడి మీద నమ్మకాన్ని పెంచుకోలేము. చాలా మంది అవిశ్వాసంలో ఇక్కడే పడిపోతున్నారు. సో మన సిచ్యువేషన్స్ మారినప్పుడు, మన సర్కమ్స్టాన్సెస్ మనకు ఎగిసి ఎగిసి పడినప్పుడు దేవుడి మీద విశ్వాసాన్ని అలాగే ఉంచుకోవాలి, కానీ తగ్గించుకోకూడదు. ఎందుకంటే దేవుడు కొన్ని సందర్భాల్లో కొన్ని పరీక్షలను ఆలోచిస్తాడు. కొన్ని సందర్భాల్లో మనల్ని హెచ్చించాలని మనందరికీ కూడా ఆయనే మనందరినీ కూడా స్థిరపరుస్తాడు, మనందరినీ కూడా బలపరుస్తుంటా అంటాడు, పరీక్షలు పెడుతుంటా అంటాడు. సో ఈ విశ్వాస పోరాటంలో వచ్చే పరీక్షలు అన్ని కూడా మనల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి, మనల్ని నెక్స్ట్ లెవెల్ కి ప్రమోషన్ కి తీసుకెళ్తాయి. కాబట్టి దేవుడు నడిపించే విధానాన్ని ఎప్పుడు కూడా మనం నమ్మాలి. దేవుడు నడిపించే విధానాన్ని ఎప్పుడు కూడా మనము తక్కువ అంచనా వేయద్దు. సో ఎన్నో ఎన్నో మేలులు దేవుడు మన జీవితంలో చేసినా కూడా మనందరం కూడా తొందరగానే మర్చిపోతాము. సో జరిగిన వాటి గురించి మనం ఆలోచించక, జరగని దాని వాటి మీద మనందరం కూడా దేవుడిని ఏంటిది ఎదురు ప్రశ్నలు వేస్తాము. సో అలా ఎప్పుడు కూడా చేయొద్దు. సో దేవుడు ఏది చేసినా మన మేలుకే చేస్తాడు, దేవుడు ఏది ఇచ్చినా మన మంచికే చేస్తాడు అని మాత్రం మనం మర్చిపోవద్దు. సో చూద్దాము. సో ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒకటైనను విరిగిపోదు. సో కీర్తన గ్రంథము 34:20. సో మనకు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు, నిందలు వస్తాయి ఈ విశ్వాస పోరాటంలో. కానీ ఏది కూడా మనల్ని ఏమీ హాని చేయదండి. సో మన బాధలు, మన కష్టాలు వస్తుంటే పోతాయి. సో దేవుడే చెప్పాడు, నేను గ్యారంటీ ఇవ్వలేను. సో మీకు శ్రమలు వస్తాయి, రాకుండా ఉండవని గ్యారంటీ ఇవ్వలేదు. సో నీ కష్టాలు రాకుండా ఉండాయని గ్యారంటీ ఇవ్వలేను, కానీ ఏదొచ్చినా నేనైతే ఉంటాను అన్న గ్యారంటీ ఇచ్చాడు. ఏదొచ్చినా కూడా నీకు ఏది హాని చేయకుండా నేను కాపాడుకుంటానని గ్యారంటీ ఇస్తాడు. ఇప్పుడు ఒకటే లాజిక్ అండి. ఇప్పుడు మనం ఉన్నాము, మన పిల్లల్ని మనం జాగ్రత్తనే చూసుకుంటున్నాము. సో మంచిగా వాళ్ళకు అన్ని రకాలుగా సమకూరుస్తాం. మరి అయినా ఫీవర్ ఎందుకు వస్తుంది, అయినా కోల్డ్ ఎందుకు వస్తుంది, అయినా కాఫ్ ఎందుకు వస్తుంది, అయినా హెడేక్ ఎందుకు వస్తుంది, అయినా కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? మన పిల్లల్ని మనం జాగ్రత్తగానే చూసుకుంటున్నాం కదా. సో అయినా ఎందుకు వస్తుంది? సో వస్తాయి. మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా ఆ ఫీవర్ వచ్చే టైంకి ఫీవర్ వస్తుంది, కోల్డ్ వచ్చే టైంకి కోల్డ్ వస్తుంది, కాఫ్ వచ్చే టైంకి వస్తుంది. అలా వాళ్ళకి ఫీవర్ వచ్చిందని, కాఫ్ వచ్చిందని, కోల్డ్ వచ్చిందని మనం వదిలేస్తామా? ఏం చేస్తాము? దగ్గరుండి అది పోయేలాగా వాళ్ళకు కావలసిన మెడిసిన్ ఇచ్చి వాళ్ళని కాపాడుకుంటాము, వాళ్ళని రక్షించుకుంటాము. అలాగే మనం ఉన్నంత మాత్రాన ఆ ఫీవర్, కోల్డ్, కాఫ్ రాకుండా ఎలాగైతే ఉంటుందో, మనం ఉన్నంత మాత్రాన మన పిల్లలకు అనారోగ్య సమస్యలు రాకుండా ఎలాగైతే ఉంటుందో, అలాగే దేవుడు ఉన్నంత మాత్రాన నీ కష్టాలు, కన్నీళ్లు, బాధలు, నష్టాలు రాకుండా ఉండవు. అవి ఉంటాయి, వస్తుంటాయి. కానీ వాళ్ళ జ్వరం వచ్చినప్పుడు, లేకపోతే దగ్గు వచ్చినప్పుడు, కోల్డ్, కాఫ్, కడుపు నొప్పి వచ్చినప్పుడు మనం ఎలాగైతే మన పిల్లల్ని అది తగ్గేలాగా చూసుకుంటామో, అలాగే మన కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు వాటి నుంచి విడుదల కలిగించాలని దేవుడు కూడా మనల్ని అలాగే చూసుకుంటాడు. అందుకే నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి ఏ కష్టాలు రావని అయితే అనుకోవద్దు. సో అదే తప్పుడు అపోహ. ఏ కష్టం వచ్చినా కూడా ఆయన తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన రక్షించుకోవడానికి ఉన్నాడు. ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా చూసినా మన పిల్లలకు సిక్నెస్ అవుతుందా కాదా, వీక్ అవుతారా కాదా, ఆ కోల్డ్ వస్తుందా కాదా? అలానే వాళ్ళని వదిలేస్తామా? వదిలేం కదా. మనము టానిక్స్ ఇచ్చే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వాటిని నయం చేస్తాం, వాళ్ళని ఏం వదిలేయము కదా. సో అలాగే దేవుడు కూడా మనల్ని ఏం వదిలేయడు, వాటిని తీసేస్తాడు, వాటి నుంచి మనల్ని విడుదల కలిగిస్తాడు. సో ఒక జ్వరం వస్తే కూడా 5-6 రోజుల సమయం పడుతుంది తగ్గడానికి. ఫీవర్, కోల్డ్ వస్తే ఒక 1 వీక్ పడుతుంది తగ్గడానికి. అలాగే నీకు కొన్ని కష్టాలకు కూడా కొంత సమయం ఉంటది తగ్గడానికి. సో మనం పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా వాళ్ళకి ఎందుకు అలా సిక్నెస్ వస్తున్నాయి? సో ఎందుకు వాళ్ళకి వీక్నెస్ వస్తున్నాయి? సరే వచ్చినంత మాత్రాన మనం ఏమైనా వదిలేస్తున్నామా? వాళ్ళను వదిలేయట్లేదు కదా. తగ్గించేదాకా మనం వాటి ఎంబడి పడి తీసేసుకుంటున్నాం కదా. అలాగే మన కష్టాలు కానీ, మన అవమానాలు కానీ వచ్చిందని దేవుడు ఎప్పుడు కూడా వదిలేయడు, వాటిని అన్నిటిని కూడా తీసేస్తాడు. అందుకే ఒక్కటైనా నువ్వు విరిగిపోదు నీ ఎముకలన్నింటినీ.
సో అంటే నీకున్న ఏ కష్టం కూడా నిన్ను ఏది నశింపచేయదు. మనకే తెలుసు, ఊహ తెలిసినప్పటి నుంచి మనందరికీ ఎన్నో సార్లు రోగాలు వచ్చాయి, ఎన్నో సార్లు జబ్బులు వచ్చాయి, ఎన్నో సార్లు జ్వరం వచ్చింది, ఎన్నో ఆర్థిక కష్టాలు, ఎన్నో మానసిక కష్టాలు, ఎన్నో అనారోగ్య కష్టాలు, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు ఎన్నో అనుభవించాం మనందరము కూడా. ఎన్నో అవమానాలు, నిందలు. కానీ ఏదైనా మనల్ని ముంచి వేశాయండి? ఏవైనా మనల్ని నాశనం చేశాయా? ఏది మనల్ని నాశనం చేయలేదు, ఏది కూడా మనల్ని ముంచి చేయలేదు. ఇంకా మనము అభివృద్ధి చెందుతూనే ఉన్నాము. ఇంకా మనము దేవుడి యొక్క ప్రత్యక్షతలోకి వెళ్తూనే ఉన్నాము. కాబట్టి సో ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు తప్పకుండా మనకు తోడుగా ఉండి అన్ని విషయాలలో ఆదరిస్తాడు, అన్ని విషయాలలో రక్షించుకుంటాడు. సో చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతి మంతుని ద్వేషించి వారు అపరాధులుగా ఎంచబడతారు. సో మనందరము నీతిమంతులుగా మారుదాము. సో అదొకటే కోరుకుంటున్నాడు దేవుడు. నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మిగిలిన అన్ని ఆయనే చేసుకుంటాడండి. మనం ఫోకస్ చేయాల్సిందల్లా మన ఆత్మను, ఆత్మీయతను రక్షించడానికి మనం ఫోకస్ చేసుకోవాలి. నీతిగా ఉండడానికి ప్రయత్నించాలి, నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించాలి, పవిత్రంగా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించాలి. అలాగే యథార్థ హృదయంతో ఉండాలని ప్రయత్నించాలి, కైండ్ హార్ట్ తో ఉండడానికి ప్రయత్నించాలి, అంబుల్ హార్ట్ తో ఉండడానికి ప్రయత్నించాలి. అలాగే క్షమించే గుణముతో మనము ప్రయత్నించాలి. సో ఇవి నువ్వు సాటిస్ఫై చేస్తే చాలు, మిగిలిన అన్ని దేవుడే చూసుకుంటాడు. అన్ని విషయాలలో ఆయన్నే చక్కబెడతాడు. ఇప్పుడు ఆనాడు అబ్రహాముని దేవుడు పిలుచుకున్నప్పుడు దేవుడేం అబ్రహాం దేవుడిని ఏం అడగలేదు. దేవుడా, నేను అబ్రహాంని నాకు పిల్లల్నివ్వు అని అనలేదు. సో దేవుడే అబ్రహాంని ఎంచుకున్నాడు, ఆయన గుణాన్ని బట్టి, ఆయన హృదయాన్ని బట్టి. అన్నాడు దావీదు ఏం అడగలేదు దేవుణ్ణి, అయ్యా ప్రభువా నాకు సింహాసనం ఇవ్వు, కుర్చీవు, నేను ఇన్ని ఇజ్రాయేల్ ప్రజలకు రాజునవుతానని. కానీ దేవుడే ఆయనకు సింహాసనాన్ని ఇచ్చేశాడు కూర్చొని, ఆయన హృదయాన్ని చూసి. సో అందరిలో అలా దేవుడు ఫేవర్ అలా పనిచేస్తుంది, దేవుడే హెల్ప్ అలా పనిచేస్తుందండి. సో నేను కూడా బై గాడ్ గ్రేస్ ఎప్పుడు కూడా నేను అడగలేదు, నేను ఎప్పుడు కూడా క్రైస్తవుడిగా మారాలని, లేకపోతే దేవుడు సేవ చేయాలని ఎప్పుడు అడగలేదు. సో దేవుడి యొక్క కృప అలా పనిచేస్తుంది. సో మనం యథార్థంగా ఉందాం, దేవుడి ముందు నీతిగా ఉందాం, నిజాయితీగా ఉందాం. ఆయన్నే రక్షించుకుంటాడు, ఆయన్నే కాపాడుకుంటాడు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. సో ఆయన నమ్ముకున్న వాళ్ళను, ఆయనను విశ్వసించిన వాళ్ళను, ఆయన శరణు జొచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా అన్యాయస్తులు కారండి, అక్రమస్తులు కారు, అపరాధులుగా ఎంచబడరు. సో ఆయన అందరినీ కూడా ఆదరించుకుంటాడు. ఒక తల్లి తన చంటి బిడ్డను ఎలాగైతే ఒళ్ళో పెట్టుకొని చూసుకుంటుందో, దేవుడు కూడా మనల్ని అలాగే ఒళ్ళో పెట్టుకొని చూసుకుంటాడు. ఆయన కౌగిట్లో పెట్టుకొని మనల్ని చూసుకుంటాడు. సో ఆయనను నువ్వు నమ్ముకున్నావు కదా, సిగ్గుపడవు. ఆయన నామాన్ని అంగీకరించావు కదా, నువ్వు ఎప్పుడు కూడా రిగ్రెట్ కాకు. సో ఎందుకంటే అక్కడే ఆశీర్వాదం ఆగిపోతుంది. దేవుడి మీద అపనమ్మకము చాలా డేంజర్ అండి, దేవుడి మీద అవిశ్వాసము చాలా డేంజర్ అండి, దేవుడి మీద డౌట్ చాలా డేంజర్ అండి. ఆయన మంచివాడు, కానీ అపవాది లయర్, డెవిల్ ఈజ్ ఏ లయర్. ఆయనని చెడ్డవాడిగా చిత్రీకరిస్తాడు ఎప్పుడైనా కూడా. నీ దేవుడు ఉంటే ఇది ఎందుకు జరిగింది, నీ దేవుడు ఉంటే నీ ప్రార్థన ఎందుకు విన్నాడు, నీ దేవుడు ఉన్నాడు కాబట్టే అన్యాయస్తుడాడని ఇలా మన మైండ్ లోకి నెగిటివ్ థాట్స్ నెప్పిస్తాడు అపవాది. అందుకే నీ కష్టం వచ్చినప్పుడు, నీ బాధ వచ్చినప్పుడు, నీ అవమానం వచ్చినప్పుడు నువ్వు డోంట్ లిజన్ టు ఎనీబడి. నెగిటివ్ థాట్స్ వస్తుంటా అంటే దేవుడి మీద నెగిటివ్ ఒపీనియన్ వస్తుంటా అంటది, అది అపవాది క్రియేట్ చేస్తుంటా అంటాడు. కాబట్టి నా దేవుడు ఎప్పుడైనా గుడ్ అని అనుకోవాలి, నా దేవుడు ఎప్పుడైనా పర్ఫెక్ట్ అనుకోవాలి, నా దేవుడు ఎప్పుడైనా రైట్ అనుకోవాలి. సో ఎందుకంటే ఆయన శరణు జొచ్చి వారిలో ఎవరు అపరాధులుగా ఎంచబడరు. సో ఆయనను ఆదరించిన వాళ్ళని, ఆయన ఆశ్రయించిన వాళ్ళని అందరూ కూడా ఆదరించుకుంటాడండి. ఒక తల్లి కడుపులో పెట్టుకొని బిడ్డల్ని ఎలాగైతే చూసుకుంటుందో అలాగే ఆదరిస్తాడు, కరుణిస్తాడు, కాపాడుకుంటాడు, రక్షించుకుంటాడు. కానీ మన కష్టం వచ్చినప్పుడు అపవాది మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. ఏం మాట్లాడతాడు అంటే నీ దేవుడు గురించి చెడ్డగా చిత్రీకరిస్తాడు, నీ దేవుడి మీద నెగిటివ్ ఒపీనియన్ లాగా చేస్తాడు, నీ దేవుడి మీద అపోహను తీసుకొచ్చి నిన్ను మనసుకి దూరం చేసేలాగా చేసి నువ్వు ప్రార్థించడం ఆపేలాగా, విశ్వసించడం ఆపేలాగా, బైబిల్ చదువుకోవడం ఆపేలాగా చేస్తాడు. సో ఒకటే మైండ్ లో క్రియేట్ చేస్తాడు, నేనేం ప్రార్థించినా దేవుడు వింటలేడు, నేనేం ప్రార్థించినా నా పరిస్థితులు మారట్లేదు, నేనేం ప్రార్థించినా నా దేవుడికి న్యాయం కనపడట్లేదు అని ఇలా చిత్రీకరిస్తాడు. సో అందుకే డోంట్ లిజన్ టు ఎనీబడి వర్డ్స్ గాడ్ విషయంలో, ఎవరి మాట వినద్దు. ఈవెన్ నెగిటివ్ థాట్స్ వస్తున్నా కూడా మనం దేవుడి విషయంలో ప్రార్థించుకోవాలి. అందుకే అవిశ్వాసంలో ఎప్పుడు కూడా నడవద్దండి, విశ్వాసంలో నడవాలి.
సో ఈ దేవుడు మంచివాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? అన్ని వేళలా మంచివాడుని ఎంతమంది నమ్ముతున్నారు? అన్ని ఉన్నా మంచివాడే, ఏమీ లేకపోయినా మంచివాడే. ఈ గాడ్ మన జీవితంలో ఏ డిసిషన్ తీసుకున్నా రైట్ డిసిషన్ తీసుకుంటాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఈ గాడ్ మనకు ఏది ఇచ్చినా పర్ఫెక్ట్ ఇస్తాడు, ఏవి ఇవ్వకపోయినా అది నాకు పర్ఫెక్ట్ కాదు కాబట్టే అది ఇవ్వలేదని ఎంతమంది మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు? అలా నమ్మినప్పుడు నీ మనసులో ఆ చింత ఉండదు, నీ మనసులో ఆ విచారణ ఉండదు, నీ మనసులో ఆ బాధ ఉండదు, నీ మనసులో దేవుడి మీద అపనమ్మకం ఉండదు, అవిశ్వాసం ఉండదు. సో అవన్నీ రాకుండా చూసుకోండి. ఎందుకంటే నేను ఉత్తముడు, నన్ను రుచి చూసి తెలుసుకోండి అంటున్నాడు. సో యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. చూసారండి, దేవుడు మంచివాడు. సో శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. నీకు కష్టం వచ్చిందా, ఆయన పక్కకు వస్తాడు. నీకు నష్టం వచ్చిందా, నీతోటే ఉంటాడు. నువ్వు అవమానాల్లో నిందలలో ఉన్నావా, నీతోటే ఉంటాడు, వదిలేడు. ఆయన ఆశ్రయ నీ కష్ట. చాలా మందికి ఒక అపోహ ఉంటది. సో నువ్వు సుఖాల్లో ఉన్నావు అనుకో, ఓ దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి, దేవుడి మీద నాకు కృప చూపించాడు కాబట్టి నేను సుఖాల్లో ఉన్నానని అనుకుంటావు. అదే కష్టం వచ్చింది అనుకో, మేబీ దేవుడు నన్ను వదిలేశాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, అందుకే ఈ కష్టం వచ్చిందేమో అని అనుకుంటాము. కాదు, శ్రమ దినమున ఆయన ఆశ్రయదుర్గము. నీకు ఒక పిల్లర్ లాగా ఉంటాడు, ఒక బేస్మెంట్ లాగా ఉంటాడు, ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటాడు, ఒక రైట్ హ్యాండ్ లాగా ఉంటాడు, ఒక మార్గదర్శి లాగా ఉంటాడు నీ కష్టాల్లో. మనిషికి కష్టం వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోతారు, కానీ దేవుడు ఎవరికైతే కష్టాలు ఉంటాయో వాళ్ళతోటే ఉంటాడు. మంచి దేవుడు అండి దేవుడు. సో ఆయన ఆయన ఎప్పుడైనా చెప్పాడా అంటే నేను ఓన్లీ సుఖాలు ఉన్న వాళ్ళతోటే ఉంటాను, బాగా ధనం ఉన్న వాళ్ళ ఇంట్లోనే ఉంటాను, ఐశ్వర్యం ఉన్న వాళ్ళతోటే ఉంటాను, పేరు ఘనత ఉన్న వాళ్ళతోటే ఉంటాను అని చెప్పాడా? చెప్పలేదు కదా. ఎవరైతే శ్రమలు ఉంటాయో, ఎవరికైతే పోరాటాలు ఉంటాయో, ఎవరికైతే సమస్యలు ఉంటాయో, ఎప్పుడైతే ఆ వాళ్ళకు ఇరుకులు ఇబ్బందులు ఉంటాయో వాళ్ళకు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. చూసారా అండి, మనందరం నమ్మిక ఉంచుతున్నాం. మన పేరుతో సహా ఆయనకు తెలుసు, మన యొక్క రూపంతో సహా ఆయనకు తెలుసు, మన యొక్క సమస్యలన్నీ కూడా ఆయనకు తెలుసు. మనందరం ఆయనకు నమ్ముచున్నాము కనుక ఆయన ఎరుగును. సో మనందరినీ గుర్తు పెట్టుకుంటాడండి. ఆయన మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోడు, మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు, విడువడు, ఎడబాయడు. అందుకే నీ శ్రమధనం ఉన్న దినమందున నువ్వు దేవుడి మీద అన్ని వేళలా దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోండి. ట్రై టు డిపెండ్ ఆన్ గాడ్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్. అన్ని సిచ్యువేషన్స్ లో దేవుడి మీద డిపెండ్ కావడం ఆధారం పెట్టుకోండి. సో అందుకే ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ అవమానం వచ్చినా, ఏ నింద వచ్చినా అది నీ మంచికే అనుకో. దేవుడు ఏ చేసినా నీ మేలుకే చేస్తాడు, ఏది చేసినా నీ మంచికే చేస్తాడు. అండ్ ఒకరు వచ్చినా ఒకరు రాకపోయినా, ఒకరు నీ లైఫ్ లో ఉన్నా లేకపోయినా, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. కొంతమందిని దేవుడు కావాలని నీ లైఫ్ లోంచి తీసివేస్తాడు, ఎందుకంటే వాళ్ళ వల్ల నీకు ప్రమాదం ఉందని, వాళ్ళ వల్ల నీకు ఆపద ఉంటుందని. కొంతమందిని దేవుడు నిన్ను కలుపుతాడు, వాళ్ళ వల్ల నీకు ఉపయోగం కలుగుతుందని. సో ఒకటే అండి, యెహోవా ఉత్తముడు. సో దేవుడు ఏ చేసినా నీ జీవితంలో అది మంచికే అని అనుకో. డోంట్ బ్లేమ్ గాడ్ ఎనీ టైం. గుర్తుపెట్టుకోండి, ఆయన చాలా మంచోడు, ఆయన చాలా ఉత్తముడు, చాలా ఉన్నతవుడు. ఆయన మనకంటే 1000 లక్షల రెట్ల జ్ఞానం ఉంది. సో మన పిల్లలకు మనం ఏది ఇస్తే బాగుంటుందో ఆయనకు మనకు తెలిసినట్టు, ఆయనే మనందరం ఆయన పిల్లలము. ఆయనకు కూడా తెలుసు మనకు ఏది ఇస్తే బాగుంటుందో, ఏది ఇవ్వకపోతే బాగుందో. నీ మనసులో ఆ నిబ్బరమైన ధైర్యము కలిగి ఉండాలి. నీ మనసులో నిబ్బరమైన ఆ గుండె ధైర్యముతో పాటు ఆయన మీద ఆ ఏంటిది ఒపీనియన్ మారొద్దు. ఆయన మీద నమ్మకం, ఎస్, ఆయన మీద విశ్వాసము, ట్రస్ట్, బిలీవ్, నమ్మకం మాత్రం మారొద్దండి. ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుడికే మహిమ కలుగును గాక. ఎవరున్నా ఎవరు లేకపోయినా దేవుడికే మహిమ కలుగును గాక అని ప్రార్థించండి. సో అప్పుడు దేవుడు నిన్ను అత్యధికంగా ఫలింపచేస్తాడు. ఎందుకంటే డౌట్ ఆన్ గాడ్ ఈస్ ద వెరీ డేంజర్ అండి. దేవుడి మీద అపనమ్మకము చాలా డేంజర్. దేవుడి మీద డౌట్ అనేది చాలా డేంజర్. ఎందుకంటే ఇవన్నీ కూడా డౌట్ వచ్చిందంటే నీకేమొస్తుంది, నెగిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది దేవుడి మీద. దేవుడి మీద నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోతుంది. దేవుడి మీద నీకు నెగిటివ్ థాట్స్ వచ్చేస్తుంటా ఉంటాయి. ఇక దేవుడు ఏం చేయడేమో, దేవుడే ఉంటే నా జీవితం ఎందుకు ఇలా ఉంటది, దేవుడు ఉంటే నా జీవితం ఎందుకు ఇలా మారిపోతది అని అనుకుంటావు. సో అలా అలా దేవుడి మీద నెగిటివ్ ఒపీనియన్ రాకుండా ఉండాలి అంటే నువ్వు దేవుడు ఉత్తముడు అని
గ్రహించు. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. సో ఎవరు వదిలేసినా దేవుడు మాత్రం నిన్ను వదిలేడు. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు మాత్రం నిన్ను పట్టించుకోకుండా ఉండడు. ఆయన నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును, ఆయన తెలుసుకుంటాడు, ఆయన మార్చుకుంటాడు. యెహోవా నీ కృప ఆకాశం అంటుచున్నది. సో చూసారా అండి, కీర్తన గ్రంథం 36 అధ్యాయం 5వ వచనం. ఈ విశ్వాస పోరాటంలో మీకు తెలియదు మన చుట్టూ ఎన్ని శ్రమలు ఉంటాయో, ఎన్ని పోరాటాలు ఉంటాయో, ఎన్ని యుద్ధాలు జరుగుతాయో ఆత్మలోకంలో. కానీ ఆయన కృప చేత మనందరం కూడా రక్షించబడుతున్నాము. యెహోవా నీ కృప ఆకాశం అంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షం అంటుచున్నది. చూసారా అండి, ఆకాశం ఎంత పెద్దగా ఉంటుందో ఆయన కృప కూడా అంత విస్తారంగా ఉంటుంది. సో ఎండ్లెస్ మెర్సీ అంటారు, ఎండ్లెస్ గ్రేస్ అంటారు, ఎండ్లెస్ ఫర్గివ్నెస్ అంటారు, ఎండ్లెస్ గుడ్నెస్ అంటారు. సో మన దేవుడికి లిమిట్ లేదండి. ఆ మంచితనంలో లిమిట్ లేదు, క్షమించడంలో లిమిట్ లేదు, సో ప్రేమించడంలో లిమిట్ లేదు, మన్నించడంలో లిమిట్ లేదు. ఆయన కృప కూడా లిమిట్ లేకుండా ఉంది. సో అంత గొప్ప దేవుడు అండి. సో ఆయన శిక్షించి ఉంటే ఇప్పటికి భూమి మీద మనం ఎవరం బ్రతికే వాళ్ళం కాదు. ఆయన ధర్మశాస్త్రం ప్రకారం మనల్ని ఖండించుంటే, శిక్షించుంటే ఎవరు కూడా మనం బ్రతికే వాళ్ళం కాదు. ఆయన కృప చేత మన అందరం కూడా సర్వే అవుతున్నాం. ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు, ఎన్ని దోషాలు చేసినా కూడా మనందరం కూడా ఇంకా సర్వే అవుతున్నాం అంటే ఆయన కృప చేత సర్వే అవుతున్నాము. ఆయన కృప ఆకాశాన్ని అంటుచున్నదట, అంత పెద్ద కృప. నీ సత్యసంధత్వము అంతరిక్షము అంటుచున్నది, నీ నీతి దేవుని పర్వతములతో సమానము. చూసారా అండి, ఆయన నీతి చూడండి, ఆయన కృప. అందుకే గాడ్ లో 1% అవినీతి కూడా లేదు, 1% అపరిశుద్ధత లేదు, 1% అబద్ధం కూడా లేదు, 1% అసత్యము కూడా లేదు, 1% రాంగ్ డిసిషన్ లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు రాంగ్ డిసిషన్స్ తీసుకోడు. మన జీవితంలో ఆయన ఏ డిసిషన్ తీసుకున్నా రైట్ డిసిషన్ తీసుకుంటాడు. ప్రార్థించుకో, కాలాలు మారాలని, సమయాలు మారాలని, పరిస్థితులు మారాలని ప్రార్థించుకో, దేవుడు తప్పకుండా మార్చేస్తాడు. సో అందుకే నీ దేవుని నీ పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడు నీవే. చూసారా, మనందరినీ రక్షించుకుంటున్నాడు, కాపాడుకుంటున్నాడు, సహాయం చేస్తుంటున్నాడు, సో ఆదరిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. సో ఎన్నో మేలులు చేస్తాం. మనందరిలో ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనే స్పిరిట్ పనిచేస్తుంది ఎప్పుడు కూడా. సో డిస్సాటిస్ఫాక్షన్, ఏదైనా ఫెయిల్యూర్ రాగానే డిస్సాటిస్ఫాక్షన్ అంటే దేవుడి మీద నమ్మకం లేకుండా చేస్తుంది. అదొక రోగం లాంటిది, ఒక జబ్బు లాంటిది. అసంతృప్తి ఎప్పుడు పని చేయదండి, ఎప్పుడు కూడా అసంతృప్తిగా ఉండద్దు. సో ఎప్పుడు కూడా తృప్తిగా ఉండాలి, ఎప్పుడు కూడా తృప్తిగా ఉండాలి. ఎన్ని మేలులు చేసినా కూడా మళ్ళీ రేపు మేలు చేయకపోతే దానిని బట్టి అసంతృప్తిగా ఉంటారు, కానీ గతంలో జరిగిన మేలుల గురించి తృప్తిగా ఉండరు ఎవరు కూడా. సో తృప్తిగా ఉండాలి. అసంతృప్తి దేవుడి మీద ఎప్పుడు తెలియచేయద్దు, దేవుడి మీద ఎప్పుడు తిరగబాటు చేయద్దు, దేవుడి మీద ఎప్పుడు అలగద్దు, దేవుడి మీద ఎప్పుడు సనగద్దు, దేవుడి మీద ఎప్పుడు గురగద్దు. సో నువ్వు ఎప్పుడైతే దేవుడికి దగ్గర అవుతావో అప్పుడు నీకు దేవుడి యొక్క గుణం ఏంటిదో అర్థమవుతుంది. సో ఎప్పుడైతే నువ్వు దేవుడికి దగ్గర అవుతావో ఆయన ఏ దారిలో నిన్ను నడిపిస్తున్నాడో నీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ నరులను రక్షించువాడవు నీవే. సో మనందరినీ కూడా రక్షించుకుంటున్నాడు అండి. సో ఇప్పుడు దేవుడు చెడ్డవాడా, రక్షించుకొని మంచివాడా? సో అందుకే నీ జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు రాలేదని దేవుడి మీద సనగకు, నీ జీవితంలో కొన్ని ప్రార్థనలకు జవాబు రావట్లేదని దేవుడి మీద అలగకు. సో అలగకు, ఆయన ఏ చేసినా నీ మంచికే చేస్తాడు, ఏది ఇచ్చినా నీ మంచికే, ఏది ఇవ్వకపోయినా నీ మంచికే. సో అలా బిలీవ్ చేయండి, నమ్మకంలో ఒక మైండ్ సెట్ ని మార్చండి. దేవుడి మీద మనుషులను నమ్మినట్టుగా దేవుడిని నమ్మద్దు, మనుషుల మీద ఒపీనియన్ కలిగినట్టుగా దేవుడి మీద ఒపీనియన్ కలిగి ఉండద్దు. ఎందుకంటే ఆ నెగిటివ్ ఒపీనియన్ వల్లనే నీకు ఇగో ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. దేవుడి మీద ఆ నెగిటివ్ ప్రాబ్లమ్స్ వల్లనే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. So trust in God is very, very important. It's a gift to pray for it. Trust in God in all the time. When you are in good, you can trust God. When you are bad, still you will trust God. When you are right, you trust God. When you are wrong, still trust your God. When you are blessed, trust your God. When you are not blessed, trust your God. When you are healed, trust God. When you are not healed, trust God only. నువ్వు స్వస్థత పరిచినా పరచకపోయినా నువ్వు దేవుణ్ణే నమ్ము. నువ్వు ఆశీర్వదించకపోయినా దేవుణ్ణే నమ్ము. నీకు పరిస్థితులు చేజారిపోయినా దేవుణ్ణే నమ్ము. సో అన్ని వేళలా దేవుణ్ణి నమ్ము, అన్ని వేళలా దేవుడి మీద నమ్మకం పెట్టుకో. ఎందుకంటే దేవుడు మంచోడు, ఆయన ఉత్తమముడు, ఉన్నతుడు, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన మోసకాడు కాదు, ఆయన వదిలేసే దేవుడు కాదు.
అన్యాయం చేసే దేవుడు కాదు. ఎక్కడైతే నువ్వు ఆ మైండ్ లో ఆ థాట్స్ వస్తున్నాయో, అయ్యో నా దేవుడు నన్ను మర్చిపోయాడా, నా దేవుడు నాకు అన్యాయస్తుడయ్యాడా, నా దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నా దేవుడు నా మొరను వినట్లేదని ఎప్పుడైతే నీకు ఆ థాట్ వస్తుందో, ఆ థాట్ నీకు అపవాది నీ మైండ్ లో కూర్చోబెడుతున్నాడు ఆ థాట్ ని. దానివల్ల ఏమవుతుంది, నువ్వు దేవునికి దూరం అవుతుంటావు క్రమక్రమేమా. దానివల్ల నీకు ప్రేయర్ చేసుకోలేకపోతావు. ప్రేయర్ చేసుకోకపోతే దేవుడికి ఇంకా దూరం అవుతావు, వాక్యం వినలేవు, దేవుడికి ఇంకా దూరం అవుతావు, మందిరానికి వెళ్ళలేవు, దేవుడికి ఇంకా దూరం అవుతావు. అప్పుడు అపవాది నీ మీద ఒక సింహం వలె అటాక్ చేస్తాడు. సో అప్పుడు మనం లేవకుండా అవుతాము. అందుకే దేవుణ్ణి అన్ని వేళలా నమ్మండి, ఆయన మంచివాడని నమ్మండి. నరులను రక్షించువాడవు నీవే. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, ఆయన కృప చాలా గొప్పదండి. సో ఆయన కృప చేత రక్షించబడుతున్నావు. సో దెర్ ఈస్ నో మెజర్మెంట్ ఫర్ హిస్ గ్రేస్, హిస్ మెర్సీ. ఆయన కృపకు, ఆయన కనికరానికి మెజర్మెంట్ లేదు. ఎంతో అమూల్యమైనది, ఎంతో బంగారం కంటే విలువైనది, వెండి కంటే వజ్రాల కంటే విలువైనది ఆయన కృప. ఆయన కృప చేత మనం సర్వే అవుతున్నాము. ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు, ఎన్ని దోషాలు చేసినా ఆయన కృప మనల్ని రక్షించుకుంటుంది. అందుకే గాడ్స్ గ్రేస్ ఈజ్ అల్టిమేట్ పవర్. గాడ్ గ్రేస్ కి అల్టిమేట్ పవర్. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. సో మనందరినీ కూడా ఆయన రెక్కల నీడల కింద కాచుకుంటున్నాడు. ఒక పక్షి తన పిల్లల్ని ఎలాగైతే రెక్కల కింద కాపాడుకుందో, ఒక తల్లి తనను ఒళ్ళో పెట్టుకొని ఎలాగైతే ఆదరిస్తున్నాడు. అందుకే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మీ కష్టాల వల్ల దేవుణ్ణి గుర్తించలేకపోతున్నారు, మీకు సమస్యలకు జవాబులు రాకపోవడం వల్ల, మీ ప్రార్థనలకు జవాబులు రాకపోవడం వల్ల దేవుణ్ణి కింది స్థాయికి దించివేస్తున్నారు. సో కింది స్థాయికి ఎప్పుడు దించివేయద్దు, దేవుణ్ణి ఉన్నతమైన స్థాయిలోనే కూర్చోబెట్టాలి. నీ మనసులో దేవుడి స్థానము స్థిరంగా పదిలంగా ఉండాలి. సో ఎందుకండి ఇప్పుడు దేవుడు 2 ప్రార్థనలకు జవాబు ఇవ్వకపోతే ఎందుకు ఆయనను తగ్గించుకుంటున్నారు, ఎందుకు ఆయనను తక్కువ చేస్తున్నారు? ఇప్పుడు మనం 100 తప్పులు, 100 పొరపాట్లు, 100 దోషాలు చేసిన మన మీద సమాన కృప చూపిస్తున్నాడే, సమాన ప్రేమ చూపిస్తున్నాడే, మనల్ని వదిలేయట్లేదే. నువ్వు పాపివని వదిలేస్తున్నాడా, నువ్వు తప్పులు చేస్తున్నావని వదిలేయట్లేదే. అయినా కూడా ఆయన మనల్ని మెర్సిఫుల్ గానే డీల్ చేస్తున్నాడు. అలాగే నీ దేవుడు నీ పట్ల నీ దేవుడు నీ పట్ల కొన్ని సమాధానాలు ఇవ్వట్లేదని, కొన్ని ప్రార్థనలు జవాబులు ఇవ్వట్లేదని, ఆయన మీద ఉన్న ఒపీనియన్ ఎందుకు తగ్గించుకుంటున్నావు? తగ్గించుకోవద్దు, పెరగాలి, ఇంకా పెరగాలి. నువ్వు సుఖాల్లో ఉన్నప్పుడు దేవుడు నమ్మడం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు నమ్మడమే నీకు నిజమైన విశ్వాసము. సో ఆనాడు యేసయ్య శిష్యులందరినీ రండి అంటాడు, పడవలు ఎక్కించుకోబోతాడు, ఆయన పడుకుంటాడు, ఒక తుఫాన్ లేచి ఆయనే ఒకటి వాళ్ళ దగ్గర ఏం చూస్తాడు, విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. వాళ్ళు యేసయ్య మేము మునిగిపోతున్నాము, లే అంటాడు, మేము చనిపోతున్నాము, నీకు తెలియట్లేదా అని అంటారు. అప్పుడు లేచి ఒకటే అంటాడు, అల్ప విశ్వాసులారా మీ విశ్వాసం ఎక్కడా? సో దేవుడు పరీక్షిస్తాడు, కొన్ని సందర్భాల్లో మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. వీళ్ళు నమ్ముతున్నారా, నమ్మట్లేదా, నన్ను ఎంతవరకు, ఎంత మెజర్మెంట్ లో నమ్ముతున్నారో పరీక్షిస్తాడు అన్నాడు. మరి యేసయ్య బోట్లోనే ఉన్నాడు కదా, మరి ఆ తుఫాన్ ఎందుకు లేచింది? లేవకుండా ఉండాల్సింది కదా. మరి యేసయ్య ఉన్నప్పుడు కష్టాలు రాకుండా ఎవరైనా చెప్పారా అండి? యేసయ్య ఉంటే కష్టాలు రావు, యేసయ్య ఉంటే నష్టాలు రావు, యేసయ్య ఉంటే ఆపదలు రావు. వస్తాయి, ఏదొచ్చినా కూడా ఆయన చూసుకుంటాడు. ఆనాడు బోట్లో వెళ్ళినప్పుడు, పడవలో వెళ్ళినప్పుడు శిష్యులందరినీ తీసుకెళ్లాడు, లైవ్ గా ఎగ్జాంపుల్ చూపించాడు. పైకి ఎగిసి పడుతున్న అలలు, ఇక పడవ మునిగే ముందు ఆయన లేచి ఆ సముద్రాన్ని గద్దించి నిమ్మలపరిచిన తర్వాత ఆయన ఒకటే అంటాడు, అల్ప విశ్వాసులారా మీ విశ్వాసం ఎక్కడ? అంటే అక్కడ వాళ్ళని ఏం చేశాడు? విశ్వాసాన్ని పరీక్షించాడు. సో మన విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తుంటా అంటాడు. అంటే నీకు అన్నిచ్చి విశ్వాసాన్ని పరీక్షించడం కాదు, కొన్నిసార్లు నీ ప్రార్థనకు డిలే చేసి విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. కొన్నిసార్లు నీ జీవితంలో అన్నిటిని తీసేసి, అందరిని తీసేసి నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. సో కొన్ని సందర్భాల్లో నీకు ఆ రోగాన్ని పెట్టి, ఆ జబ్బుని పెట్టి, ఆ వ్యాధిని పెట్టి, ఆ సమస్యను పెట్టి, ఆ శ్రమలను పెట్టి, ఆ పోరాటాలను పెట్టి నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. సో నీ విశ్వాసము చెక్కు చెదరద్దు ఎప్పుడైనా కూడా. సో దేవుడి మీద నీ నమ్మకము ఎప్పుడు కూడా చెక్కు చెదరద్దు, ఆయన మీద ఒపీనియన్ చెక్కు చెదరద్దు. ఇప్పుడు శద్రక, మెషకు, అభిజ్ఞగు ఆ ముగ్గురు చూడండి, వాళ్ళు అగ్నిగుండంలోకి అంటే, అవును రాజా మేము వెళ్తాము, మా దేవుడు సమర్థుడే, ఆ అగ్నిగుండం నుంచి తప్పించడానికి మా దేవుడికి సామర్థ్యం ఉంది రాజా, అయినా వెళ్తాము. ఆడకి వెళ్ళినా కూడా రక్షిస్తాడు, ఒకవేళ రక్షించకపోయినా మేము చచ్చిపోతాం, అయినా కూడా మేము దేవుణ్ణి మాత్రం నమ్మకుండా ఉండము. చూసారా, లుక్ ఎట్ దేర్ ఫెయిత్. ఉంటే భూలోకంలో ఆయనను స్తుతిస్తాము,
లేకపోతే పరలోకంలో ఆయనను స్తుతిస్తాము. ఎక్కడున్నా మేమైతే స్తుతిస్తాము. ఇక్కడ భూలోకంలో ఉన్నా ఆయనని నమ్ముతాము, ఆయనని స్తుతిస్తాము, ఆయనని ఆరాధిస్తాం. ఒకవేళ చచ్చిపోయినా కూడా పరలోకానికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తాం, స్తుతిస్తాం. లుక్ ఎట్ దేర్ ఫెయిత్, లుక్ ఎట్ దేర్ మైండ్ సెట్. సో పర్లేదు రాజా, నువ్వు వేసుకుంటే వేసుకో, మమ్మల్ని ఏం కాదు, మా దేవుడు కాపాడుకుంటాడు. సో చూసారా, వాళ్ళు కష్టాల్లో కూడా వాళ్ళు దేవుణ్ణి నమ్మారు. అంతేకాని అమ్మో దేవుడు ఉంటే వీళ్ళు అగ్నిగుణంలో పడేస్తారా, మరి దేవుడు ఏం చేస్తున్నారు అనలేదు. పోనీ పడేస్తే పడేనియండి, నా దేవుడు కాపాడుకుంటాడు, కాపాడుకునే శక్తి ఆయనకు ఉంది, కాపాడుకునే సామర్థ్యం ఆయనకు ఉంది, పోనీయండి అని నిశ్చింతగా వదిలేశారు శద్రక, అభిమెలెకు, మోషేక, వాళ్ళ ముగ్గురు కూడా. సో ఒకవేళ ఇక్కడ చనిపోతేనా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, దాంట్లో ఏముంది. సో లుక్ ఎట్ దట్ మైండ్ సెట్, లుక్ ఎట్ దట్ పాజిటివ్ ఒపీనియన్ ఆన్ గాడ్. దానియేలు, ఏసుకో ప్రభువా, నన్ను సింహాల గుహలు వేస్తావా, నా దేవుడు రక్షించుకుంటాడు కదా. సో ఒకవేళ రక్షించకపోతే పైకి వెళ్ళిపోతా, రక్షిస్తే ఇక్కడే ఉంటా. లుక్ ఎట్ దట్ మైండ్ సెట్ ఆఫ్ ది డానియల్, లుక్ ఎట్ ద మైండ్ సెట్ ఆఫ్ 3 బిలీవర్స్. వాళ్ళ మైండ్ సెట్ చూద్దాం. సో యూ నీడ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఆన్ గాడ్. నీ విశ్వాసం నీ దేవుడి మీద అలాగనే ఏముంది, వీసా వస్తే రాని, లేకపోతే లేదు, లేకపోతే వాడు వస్తే రాని, లేకపోతే పోని, ఏముంది, ఎక్కడైనా కూడా నా దేవుడు ఉన్నాడు కదా. సో అలా లుక్ ఎట్ గాడ్ ప్రజెన్స్, ఆ గాడ్ యొక్క ఫెయిత్ ని నువ్వు అంగీకరించు. ఏముంది, జాబ్ వస్తే ఇంకో జాబు, ఈ జాబ్ రాకపోతే ఇంకో జాబు, అంతేగాని ఈ జాబ్ రాలేదని నువ్వు దేవుడి మీద అలుగుతే ఎట్లా, దేవుడి మీద సనుగుతే ఎట్లా. ఈ రిపోర్ట్ నార్మల్ రాలేదు, మేబీ నెక్స్ట్ రిపోర్ట్ నార్మల్ ఇస్తాడేమో, నీకు నార్మల్ రిపోర్ట్ రాలేదని దేవుడి మీద సనుగుతే ఎట్లా. సో దేవుడు విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఆ విశ్వాసానికి అనేక పరీక్షలు ఉంటాయి. సో ఆ పరీక్షల్లో నువ్వు దేవుణ్ణి ఎలా నమ్ముతున్నావు. సుఖాలు ఉన్నప్పుడే దేవుణ్ణి నమ్మడం కాదు, కష్టాలు ఉన్నప్పుడు నమ్మేవాడే నిజమైన క్రైస్తవుడు. ఆనందంగా ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మడం కాదు, దుఃఖంలో బాధలో ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మడమే నిజమైన క్రైస్తవుడు. అన్ని ఉన్నప్పుడు దేవుడు నమ్మడం కాదు, యోగులాగా అన్ని పోయినా కూడా దేవుణ్ణి నమ్మడం నిజమైన క్రైస్తవుడు. సో అందుకే డోంట్ చేంజ్ యువర్ ఒపీనియన్ ఆన్ గాడ్ based on your blessing, based on your circumstances, based on your problems, based on your situation. Don't change opinion on your God. నీకు ఈ రోజు ఒక ₹1,00,00,000 బ్యాగ్ ఇచ్చాడు, అబ్బో గొప్పగా నువ్వు ఆరాధిస్తావు, గొప్పగా స్తుతిస్తావు. అది ఇయ్యకపోయినా నువ్వు అలాగే ఆరాధించు, అలాగే స్తుతించు. 1 కాదు 5 కోట్లు ఇస్తాడు నీకు. సో అర్థమవుతుందా, నువ్వు ఎలా పట్టుకుంటున్నావు దేవుణ్ణి, నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు దేవుణ్ణి, నువ్వు ఎలా మార్చుకుంటున్నావు దేవుణ్ణి, అది ఇంపార్టెంట్ ఎప్పుడైనా కూడా. సో కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి తిట్టడం, ఆ కష్టం పోగానే దేవుణ్ణి పొగడడం, ఆశీర్వాదం వచ్చినప్పుడు దేవుణ్ణి పొగడము, ఆశీర్వాదం రాకపోతే దేవుణ్ణి తిట్టడము, ఎప్పుడు అలా చేయొద్దు. అందుకే నీ ఫెయిత్ ఏమవుతుంది, ఫ్లక్చువేట్ అవుతుంది. ఫ్లక్చువేట్ కావద్దు, అప్ అండ్ డౌన్ కాదు. ఫెయిత్ లో ఒకటే స్ట్రైట్ గా ఇట్లా వెళ్ళిపోవాలి, ఒక గ్రాఫ్ వెళ్ళినట్టు ఇట్లా పైకి వెళ్తూనే ఉండాలి ఫెయిత్ లో. అప్పుడే నీకు దేవుడి మీద నమ్మకం, విశ్వాసం పెరుగుతుంది. అప్పుడే దేవుడి యొక్క మంచితనం నీకు బయటపడుతుంది. సో ఆయన కావాలనే కొన్ని ఎడారి మార్గం కూడా తీసుకెళ్తాడు, అరణ్య మార్గం కూడా తీసుకెళ్తాడు, పరీక్షిస్తాడు నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. కోకొల్లలు పరీక్షలు. సో అడుగడుగుకి పరీక్షలు. నాకైతే అడుగడుగుకి పరీక్షలు ఉన్నాయి, మీకు ఎప్పుడు చెప్పలేదు, నాకు వచ్చే పరీక్షలు అలాంటి. సో ఆ పరీక్షల నుంచే నా విశ్వాసాన్ని తీస్తున్నాడు. ఎస్ మై గాడ్ ఈస్ గుడ్, ఎస్ మై గాడ్ ఈస్ గ్రేట్, మై గాడ్ ఈస్ రైట్. ఎందుకంటే నాకు ఒకటే ఆప్షన్, ఇక వేరే దేవుడు లేడు, ఈ ఒకటే దేవుడు. మునిగిన ఆయనతోటే, తేలిన ఆయనతోటే, బ్రతికిన ఆయనతోటే, చచ్చే వరకు ఆయనను నమ్మాల్సిందే. అదేదో నమ్ముదాము, కష్టాల్లో నమ్ముదాము, బాధలో నమ్ముదాము, అవమానాల్లో నమ్ముదాం, నిందలో నమ్ముదాం, ఆశీర్వదించబడినా నమ్ముదాం, ఆశీర్వదించబడకపోయినా నమ్ముదాం, కార్యాలు చేసినా నమ్ముదాం, చేయకపోయినా నమ్ముదాం. ఐ డిసైడెడ్, అంతే. ఆ డిసిషనే తీసుకున్నాను, ఇంకా సెకండ్ ఆప్షన్ లేదు నాకు. ఓన్లీ వన్ అండ్ వన్ ఓన్లీ ఆప్షన్, ఫస్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్. ఎన్ని కష్టాలు వచ్చినా వదలొద్దు, ఎన్ని బాధలు వచ్చినా వదలొద్దు. మీకు తెలియదు, ఈ ప్రేయర్ మీటింగ్ ఆపడానికి అపవాది ఎన్ని తంత్రాలు వేశాడు. సో వాటన్నిటి నుంచి దేవుడు నెట్టుకుంటా తీసుకొస్తున్నాడు. సో అలా ఉంటది అన్నట్టు. ఫెయిత్, ఆల్వేస్ బిలీవ్ గాడ్. అప్పుడే నీకు దేవుడి యొక్క మంచితనం బయటపడుతుంది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మంది చెడ్డగా చిత్రీకరిస్తున్నారు దేవుణ్ణి, చెడ్డగా ఆలోచిస్తున్నారు దేవుణ్ణి. సో దేవుడి గురించి ఎప్పుడు చెడ్డగా ఆలోచించకండి. ఆయన ఎక్కడ బైబిల్లో చెడ్డవాడని రాసి పెట్టలేదు. ఆయన బైబిల్ ఎప్పుడు కూడా తప్పు చేశాడని ఆయన ఎక్కడ రాసి పెట్టలేదు. ఆయన ఎక్కడ కూడా తప్పు చేయలేదు, ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా మంచివాడే. మనము తప్పులు చేసుకుంటున్నాం, మనం పొరపాట్లు చేసుకుంటున్నాం. మనం తప్పులు, మన పొరపాట్లు చేసి దేవుడిని నిందిస్తే ఎలా? అడగండి దేవుడిని, సరిచేయి ప్రభు నన్ను,
నిజంగా నేను నీ చిత్త ప్రకారం బ్రతుకుతున్నాను ఎంతమంది అడుగుతున్నారు? సో దేవా నీ ఉద్దేశ ప్రకారం నేను బ్రతుకుతున్నానని ఎంతమంది అడుగుతున్నారు? అందుకే చూడండి, నీ నీ కృప ఎంతో అమూల్యమైనది. అమూల్యమైన కృప ఉందండి మన మీద. ఆ కృపను మనం మిస్యూజ్ చేసుకోవద్దు. డోంట్ మిస్యూజ్ గాడ్స్ గ్రేస్, డోంట్ మిస్యూజ్ గాడ్స్ మెర్సీ. దేవుడి యొక్క కృపను, కనికరాన్ని, మెర్సీని ఎప్పుడు కూడా మిస్యూజ్ చేసుకోవద్దు. ఇట్స్ ఎ అమూల్యమైనది, ఒక వాల్యుయబుల్ థింగ్స్. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. చూసారా అండి, ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన మనందరం కూడా సంతృప్తి నొందుచున్నామట. ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఆయన సంతోషాన్ని మనకిస్తున్నాడట, ఆయన సమృద్ధిని మనకిస్తున్నాడట, ఆయన సంతృప్తిని మనకిస్తున్నాడట. ఇవన్నీ ఆయన లోపల ఉండే ఆశీర్వాదం. సమృద్ధి ఆయనదే, సంతృప్తి ఆయనదే, ఆనంద ప్రవాహము, ఆనందము, సంతోషము, ఇవన్నీ కూడా మనకు తాగిస్తున్నాడట, మనకిస్తున్నాడట. ఆయన మనకిస్తున్నాడట. సో ఐఎమ్ టెల్లింగ్ యూ ఓన్లీ వన్ కీ: ట్రస్ట్ గాడ్ 100%, నాట్ ఈవెన్ 99.9999%. 100% నమ్మండి, బ్లైండ్ గా నమ్మండి. ఎట్లున్నా కూడా సిచ్యువేషన్ ఎట్లున్నా కూడా నమ్మండి. అన్నాడు ముగ్గురు బిలీవర్స్ అగ్నిగుండంలో పోయినా కూడా దేవుని నమ్మారా లేదా? ఆ దానియేలు సింహాల గుహలోకి వెళ్ళినా కూడా నమ్మారా లేదా? కానీ ఇజ్రాయేల్ ప్రజలు నమ్మలేకపోయారు. అందుకే వాళ్ళు ఆశీర్వదించబడలేకపోయారు, మధ్యలోనే చనిపోయారు. దేవుని నమ్మక వాళ్ళు చాలా ఆశీర్వాదాలను పోగొట్టుకున్నారు. సో ఆనాడు ఎర్ర సముద్రం ముందట నిలబెట్టాడు, ఆడ వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించాడు. వెనకాల ఫరో, ముందట ఎర్ర సముద్రము, ముందు నుయ్యి వెనకాల గొయ్యి, ఆడ విశ్వాసాన్ని పరీక్షించాడు దేవుడు. ఆయన వాళ్ళకు విశ్వాసం లేదు, కానీ ఒక్క మోషే విశ్వాసాన్ని బట్టి వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. సో అలా దేవుడు పరీక్షలు పెడతాడండి. ముందు నుయ్యి వెనకాల గొయ్యి పెట్టి పరీక్షిస్తాడు. దిక్కు తోచని స్థితిలో, పరిస్థితి లేని స్థితి, నీకు దారులు లేని స్థితిలో, అప్పుడు నీకు ద్వారాలను ఓపెన్ చేస్తాడు. అన్నాడు మోషే ద్వారా ఎర్ర సముద్రాన్ని ఓపెన్ చేశాడా లేదా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి వాళ్ళని నడిపించాడా లేదా? నడిపించాడు. అయినా నమ్మలేదు వాళ్ళు, అయినా దేవుణ్ణి విశ్వసించలేదు. సో చూసారా, అపనమ్మకము ఆశీర్వాదాన్ని కోల్పోతాము. దేవుడి మీద అపనమ్మకాన్ని ఆశీర్వాదము లేకుండా చేస్తుంది. సో ఆ డౌట్, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు నీకు కార్యాలు జరుగుతాయి అన్నాడు కదా. ఆవగింజంత అల్ప విశ్వాసం ఉన్న కార్యాలు జరగవు. గుర్తుపెట్టుకోండి. ఒక జాబ్ రాలేదు, ఇట్స్ ఓకే, నా దేవుడి చిత్తం ఏదో ఉందో వదిలేసాయి, నెక్స్ట్ అప్లై చేయి. మళ్ళీ రాలేదు, నెక్స్ట్ అప్లై చేయి, నెక్స్ట్ అప్లై. నేను నా కష్టకాలంలో 15 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను. 15 ఇంటర్వ్యూలు దేవుడు అట్లా పరీక్షించాడు, ఎండ్ దాకా తీసుకొచ్చాడు. 5వ రౌండ్ 6వ రౌండ్ లో రిజెక్ట్ అయ్యాయి. సో అట్లా పరీక్షించాడు. ఆ పరీక్షలో కూడా దేవుణ్ణి పట్టుకొనే ఉన్నాను, ఏడ్చాను, మొరపెట్టాను, ప్రార్థించడం వదలలేదు, పట్టుదలతో ప్రార్థించడం జరిగింది. సో దేవుడు అందులో నుంచి మహిమను తీసుకొచ్చాడు. ఆ సఫరింగ్ పెడతాడు దేవుడు, కొన్ని సందర్భాల్లో డిలే పెడతాడు, కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని సందర్భాల్లో ఎడారి మార్గం కూడా, అడవి మార్గంలో కూడా తీసుకెళ్తాడు. అందుకే ట్రస్ట్ గాడ్ 100%, నాట్ ఈవెన్ 99.99%. ఆయన సమృద్ధి మనకిస్తున్నాడు, ఆయన కృపను మనకిస్తున్నాడు, ఆయన కనికరాన్ని మనకి ఇస్తున్నాడు, ఆయన వాత్సల్యాన్ని మనకిస్తున్నాడు, ఆయన ఆనంద ప్రవాహంలో మనకు తాగించుచున్నాడు. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగు పొందియే మేము వెలుగు చూచుచున్నాము. చూసారా అండి, సూర్యుడు కూడా దేవుడి దగ్గర నుంచి వెలుగు పొందుకొని మనకు వెలిగిస్తున్నాడట. సో ఆయన దగ్గర వెలుగుంది, చీకటి ఏం లేదు. సో వెలుగున్న వాళ్ళు వెలుగులోనే నడుస్తారు, మనల్ని కూడా వెలుగులోకి నడిపిస్తున్నాడు. అందుకే నీకు ఇప్పుడు చీకట్లా కనిపించవచ్చు నీ మార్గము, ఆ చీకట్లో కూడా టార్చ్ లైట్ వేస్తాడు దేవుడు. ఆ చీకట్లో కూడా నీ చేతికి ఒక క్యాండిల్ ఇస్తాడు, ఆ దారిలో ఆ చీకట్లోనే నడుచుకుంటారా గొప్ప వెలుగులోకి తీసుకెళ్తాడని. చూసారా అండి, మనందరినీ కూడా ఈ పరలోక రాజ్యానికి నడిపించడానికే ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ అవమానాలు, ఈ సఫరింగ్స్, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు తెలియట్లేదు. అయ్యో నాకు ఎందుకు ఈ బాధలు, అయ్యో నాకు ఎందుకు ఈ కష్టాలు. యు ఆర్ బికమ్ ఏ క్లోజర్ టు హెవెన్. గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కామన్ మనకు. సో ఎవరి లైఫ్ స్మూత్ గా ఉంటుంది అనుకోవద్దు, సో ఎవరి లైఫ్ కరెక్ట్ గా ఉంటది అనుకోవద్దు. బట్ ఏ లైఫ్ ఎలా ఉన్నా కూడా దేవుడు మాత్రం ఉంటాడని మాత్రం నమ్మద్దు. నమ్మాలి, దేవుడు మనతోటే ఉంటాడని నమ్మకుండా ఉండొద్దు. సో గాడ్ ఈజ్ ఆల్వేస్ బీ దేర్ విత్ అస్. అందుకే ఆ నెగిటివ్ మైండ్ సెట్ ని కట్ చేయండి, దేవుడి మీద నెగిటివ్ ఒపీనియన్ ని కట్ చేయండి, ఆ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ని కట్ చేయండి. ఇప్పుడు ఒక ఫార్మర్ ఉంటాడు, ఒక గార్డెన్, పూల గార్డెన్, ఎక్కువ వచ్చిన ఆకులన్నిటిని కట్ చేస్తుంటా అంటాడు, మంచి డిజైన్ చేస్తుంటా అంటాడు. ఆ దేవుడి మీద ఎక్స్ట్రా థింకింగ్ ని కట్ చేయండి, ఆ నెగిటివ్ ఒపీనియన్ ని కట్ చేయండి. సో అన్ని వేళలా నమ్ము.
సో నా దేవుడు ఏ చేసినా నా మంచికే చేస్తాడు, ఏది ఇచ్చినా నా మంచికే ఇస్తాడు, ఏది ఇవ్వకపోయినా నా మంచికే ఇస్తాడని నమ్ము. ఎందుకంటే ఆయన దగ్గర జీవపు ఊట కలదట. మనందరినీ జీవంలోకి నడిపిస్తున్నాడు అండి, జీవంలోకి నడిపిస్తున్నాడు. ఈ కష్టాలు, ఈ సఫరింగ్ ని మనల్ని పరలోక రాజ్యం వైపు నడిపిస్తుంది. వితౌట్ స్ట్రగుల్, వితౌట్ సఫరింగ్, వితౌట్ ప్యూరిఫికేషన్, వితౌట్ పెయిన్ యూ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ది హెవెన్. నువ్వు హెవెన్ కి వెళ్ళలేవు. నువ్వు సఫరింగ్ లేకుండా ఎంట్రీ హెవెన్ కి వెళ్ళలేవు. ఆ చీకట్లో నడవకుండా ఎంటరింగ్ కి వెళ్ళలేవు. వెలుగులోకి రావాలంటే నువ్వు కొంతకాలం చీకట్లో నడిపిస్తాడు దేవుడు. నీకు వెలుగు విలువ తెలియాలంటే చీకట్లో నువ్వు నడవాల్సిందే. అప్పుడే నీకు వెలుగు విలువ తెలుస్తుంది. సో నీకు మంచి విలువ తెలియాలంటే చెడులోకి నువ్వు రావాల్సిందే. అందుకే దేవుడు రెండు సృష్టించాడు. నీకు ఎంతకాలం మంచి ఉంటే నీకు ఆ మంచి విలువ తెలియదు. కొంచెం చెడు ఉంటేనే నీకు ఆ మంచి విలువ తెలుస్తుంది. కొంచెం చీకటి ఉంటేనే ఆ వెలుగు విలువ తెలుస్తుంది. కొంచెము నష్టం ఉంటేనే ఆ లాభం విలువ తెలుస్తుంది. కొంచెం కష్టం ఉంటేనే ఆ సుఖం విలువ తెలుస్తుంది. అలాగే నీకు దేవుడి విలువ తెలియాలంటే కూడా ఇవన్నీ కూడా నువ్వు అనుభవించాల్సిందే. అప్పుడే అంతేగాని ఈ దేవుడి దగ్గరికి అంత తొందరగా రారండి ఎవరు కూడా. దేవుల్లో నిలకడగా ఉండడం అతి కష్టము ఈ భూలోకంలో. ఆస్తులనైనా కాపాడుకోవచ్చు, కానీ మన ఆత్మను, మన ఆత్మీయతను కాపాడుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. సో దేవుడిని నిలకడగా ఉండడం, దేవుడిలో ప్రతిరోజు నిలకడగా ఉండడం అంత ఈజీ కాదండి. అంత ఈజీ కాదు. నిలకడగా విశ్వాసంలో నడవడం అంత ఈజీ కాదు. దేవుళ్ళ నుంచి తొందరగా తొలగిపోవడం ఈజీ. సో అలా ఉంటుంది అన్నట్టు. అందుకే ఆయన వెలుగుని పొంది మనమందరం కూడా వెలుగు చూచుచున్నాము. సో ఆయన వెలుగునిస్తున్నాడు, ఆయన జీవధారలను మనకిస్తున్నాడు, జీవ ఊటనిస్తున్నాడు. ఆయనను మనకు బాధలను, కష్టాలను పెట్టైనా కూడా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. అంతేకాని ఇప్పుడు మన పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే స్ట్రిక్ట్ గా చెప్తామా లేదా, ఇంకా వెళ్ళకపోతే తిడతామా లేదా, ఇంకా వెళ్ళకపోతే కొడతామా లేదా? ఆ కొట్టడం వల్ల మన ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళు బాగుపడాలనే కదా, అంతేకాని మనం నష్టపోవాలని కాదు కదా. సో అందుకే గాడ్ ఈజ్ మెర్సిఫుల్ ఆల్ ద టైమ్. ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ మెర్సిఫుల్. గాడ్ ఏం చేసినా కూడా నీ మంచిగా, పరీక్ష పెట్టినా నీ మంచికే. అందుకే ఆయనను నెగిటివ్ గా తీసుకోకండి, ఆ కట్ చేయండి, ఆ ముళ్ళుని తీసేయండి. దేవుడి మీద నెగిటివ్ ఒపీనియన్, దేవుడి మీద నెగిటివ్ ఇంప్రెషన్ అన్ని అనే ఆ ఒక్క ముళ్ళుని తీసేసేయండి. ఆ ముళ్ళు ఉండడం వల్ల మనము దేవుని యొక్క ప్రేమను రుచి చూడలేము, ఆయన మంచితనాన్ని రుచి చూడలేము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయాల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. చూసారా, ఆయనను తెలుసుకున్న వారి ఎడల ఆయన కృప ఆయన కృప నిరంతరం ఉంటుందండి మన మీద. ఆయన కృప చేత మనము బ్లెస్ అవుతున్నాము. కృప అల్టిమేట్ పవర్, చెప్తున్నా కదా. ఆయన కృపకు చాలా హద్దులు లేవు, ఆయన కృపకు అంతము లేదు. సో వస్తుంటాయి, పోతుంటాయి. ఆయన కృప చేత ఈ శ్రమలన్నీ పోతున్నాయి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, యథార్థ హృదయం దేవుడికి చాలా ఇష్టము, చాలా ఇష్టము యథార్థ హృదయం. వాళ్ళు తిట్టారు, అయినా నువ్వు మౌనంగా ఉన్నావు, యథార్థ హృదయం. వాళ్ళు నిన్ను ద్వేషించారు, అయినా నువ్వు మౌనంగా ఉన్నావు, యథార్థ హృదయం. వాళ్ళు నిన్ను విమర్శించారు, అయినా నువ్వు మౌనంగా ఉన్నావు, యథార్థ హృదయం. నోరు పారేసుకోవద్దు, నోరు పారేసుకోవద్దు. అలా యథార్థ హృదయం, హంబుల్ హార్ట్, హృదయంలో గర్వాన్ని తీసేయాలి, ఆ కోపాన్ని తీసేయాలి. యథార్థ హృదయ ఎడల నీ నీతి ఎడతెగక ఉంటుందట. దేవుడి యొక్క నీతి ఎడతెగక ఉంటుంది. సో నువ్వు యథార్థంగా ఉండు, గర్వంగా ఉండకు, అహంకారంగా ఉండకు, పొగరుతో ఉండకు, నువ్వు కోపంతో, ద్వేషంతో, పగతో ఉండకు. నాకు నేను రైట్ అని ఎప్పుడు అనుకోవద్దు, నాకు నేను కరెక్ట్ అని ఎప్పుడు అనుకోవద్దు, నాకు నేను 100% రైట్ అని ఎప్పుడు అనుకోవద్దు. సో యథార్థంగా ఉండు, దేవుడి ముందు నమ్మకంతో ఉండు, దేవుడి ముందు విశ్వాసంతో ఉండు. ఆయన కృప, ఆయన నీతి ఎడతెగక మన మీద నిలుపుతున్నాడు. సో చూసారండి, ఆయన కృప, ఆయన కనికరము, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యము, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన మంచితనము, ఆయన మానవత్వము, ఆయన సంతోషము, ఆయన ఆనందము ఏది కూడా మనల్ని వదలట్లేదు. మన మీద కుమ్మరిస్తున్నాడు. కానీ కొంతమంది ఎందుకు ఆ ఎక్స్పీరియన్స్ కాలేకపోతున్నారంటే చూడలేకపోతున్నారు. ఒక తండ్రి కష్టపడతాడు రాత్రింపగలు కుటుంబం కోసం. పిల్లలు ఎంజాయ్ చేస్తుంటారు మొబైల్ చూసుకుంటూ, అది చూసుకుంటూ. ఆ కష్టాన్ని గుర్తించలేరు, ఆ ప్రేమను గుర్తించలేరు చాలా మంది కూడా. ఆ తండ్రి ఏమో పొద్దున వెళ్తాడు, మార్నింగ్ 6ంటికి వెళ్ళి నైట్ ఎప్పుడో 10ంటికో 12ంటికో వాళ్ళతో తిట్లు తిని, వీళ్ళతో తిట్లు తిని, వాళ్ళ పిల్లల కోసము ఆయన ఒక పూట భోజనం లేకుండా, అయ్యో డబ్బులు ఖర్చు పెడితే ఎలా నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేను అని చాలని బట్టలు వేసుకొని, లేకపోతే 3 పూటలు కాకుండా ఒక పూట సాక్రిఫైస్ చేస్తే ఆ మంచితనాన్ని పిల్లలు గుర్తించరు కొంతమంది. సో ఆ తండ్రి చేసే పాటు, ఆ తండ్రి చేసే కష్టము, ఎందుకంటే ఆ తండ్రి కూడా చెప్పుకోడు.
ఏ తండ్రి కూడా నిజమైన తండ్రి నేను నీకోసం ఇంత కష్టపడుతున్నాను, నీకోసం ఒక బుక్క మంచినీళ్ళు తాగాను, ఒక పూట మంచినీళ్ళతో ఉన్నాను, డబ్బులు ఖర్చు అయితాయని ఆటోకి వెళ్ళకుండా నడుచుకుంటా 2-3 కిలోమీటర్లు వెళ్ళాను నా పిల్లల్ని పోషించడానికి అని చెప్పుకోడు చాలా మటుకు చాలా మంది తండ్రులు. కానీ పిల్లలు గుర్తించలేరు. సో ఆయన మంచితనం చూపించడం మానడు, గుర్తించలేరు కానీ పిల్లలు కొంతమంది. సో అలాగే మనం కూడా మన దేవుడి యొక్క మంచితనాన్ని గుర్తించలేకపోతున్నాము, ఆయన ప్రేమను గుర్తించలేకపోతున్నాము, ఆయన వాత్సల్యాన్ని గుర్తించలేకపోతున్నాము, ఆయన శాంతిని, ఆయన సమాధానాన్ని, ఆయన నెమ్మదిని, ఆయన యొక్క గుణాన్ని, ఆయన స్వభావాన్ని, ఆయన మన పట్ల చేసిన మేలులను గుర్తించలేకపోతున్నాము. అర్థమవుతుందండి, ఆయన కృపను గుర్తించలేకపోతున్నాము. సో ఒక తండ్రి అంత కష్టపడితే పిల్లలు గుర్తించరు, కొంతమంది పిల్లలు గుర్తించరు. సో అలా గుర్తించక ఆ తండ్రినే నిందలు వేస్తారు, ఆ తండ్రి మీదనే అవమానపరుస్తారు, ఆ తండ్రినే ఎగతాళి చేస్తారు. సో అలాంటి తండ్రి బాధపడతాడా లేదా? అయ్యో నేను వీళ్ళ కోసం ఇంత కష్టపడితే వీళ్ళు నన్ను ఇలా నెగిటివ్ అనుకుంటున్నారని తండ్రి కష్టపడతాడా లేదా? అలాంటి దేవుడు మన కోసము పరలోకాన్ని నుంచి దిగి వచ్చి ఆ పశువుల పాకలో పుట్టి చితగొట్టుకొని, నల్లగొట్టుకొని, అవమానపరచబడి, ముళ్ళ కిరీటాన్ని ధరించుకొని, 39 కొరడా దెబ్బలు కొట్టుకొని, 2 కాళ్ళకు 2 చేతులకు మేకులు కొట్టించుకొని, సో మన కోసము అంత బలియాగమైన దేవుడు మళ్ళీ నువ్వు నిందిస్తే ఎలా? ఆయన త్యాగాన్ని గుర్తించకపోతే ఎలా? ఆయన ప్రేమను గుర్తించలేకపోతే ఎలా? ఇప్పుడు మనకు పడ్డ కష్టాన్ని మన పిల్లలు ఆ త్యాగాన్ని, ఆ ప్రేమను గుర్తించకపోతే మనం ఎలా బాధపడతామో, మన దేవుడు కూడా ఆయన మంచితనాన్ని గుర్తించకపోతే, ఆయన నడిపించే విధానాన్ని గుర్తించకపోతే, ఆయన ప్రేమను గుర్తించకపోతే, ఆయన త్యాగాన్ని గుర్తించకపోతే ఆయన కూడా అలాగే బాధపడతాడు, విమర్శిస్తాడు. అయ్యో వీళ్ళ కోసం నేను ఇంత చేస్తున్నానే, అయ్యో వీళ్ళ కోసం నేను మరణించానే, అయ్యో వీళ్ళ కోసం నేను మళ్ళీ తిరిగి లేచానే, అయ్యో వీళ్ళ కోసం నేను ఇంత కృపను చూపిస్తున్నానే, ఎన్ని లక్షల తప్పులు చేసినా మన్నించానే, ఎన్ని వందల పొరపాట్లు చేసినా నేను క్షమించేశానే, అయినా వీళ్ళు నా మంచితనాన్ని గుర్తించట్లేదు, అయినా వీళ్ళు నా మంచితనాన్ని ఆదరించట్లేదు, నన్ను ఐడెంటిఫై చేయట్లేదు. చూసారా, అర్థమవుతుందా? ఇప్పుడు మనం పడ్డ కష్టము, మన తల్లిదండ్రులకు పడ్డ కష్టము పిల్లలు గుర్తించకపోతే ఎలాగైతే బాధగా ఉంటుందో, మన దేవుడు మన కోసం పడ్డ కష్టము గుర్తించకపోతే అలాగే బాధగా ఉంటుంది. సో అందుకే ఐడెంటిఫై యువర్ గాడ్. యు నీడ్ టు నో అబౌట్ యువర్ హెవెన్లీ ఫాదర్. మేబీ మన తల్లిదండ్రులు కూడా తప్పు చేయొచ్చు, కానీ మన దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేయడు. మన తల్లిదండ్రులు కూడా మన విషయంలో ఎన్నో విషయాలలో ఎన్నో విధాలుగా రాంగ్ డిసిషన్ తీసుకోవచ్చు, కానీ మన దేవుడు ఎప్పుడు కూడా రాంగ్ డిసిషన్ తీసుకోడు. అర్థమవుతుందా అండి? అందుకే యూ షుడ్ బిలీవ్ గాడ్ మోర్ దెన్ యువర్ ఫాదర్, మోర్ దెన్ యువర్ మదర్. నీ తల్లిదండ్రుల కంటే ఇంకా ఎక్కువగా దేవుడిని నమ్ము, ఎక్కువగా దేవుడిని విశ్వసించు. సో ఆయన త్యాగం లాంటిది, ఆయన ప్రేమ లాంటిది, ఆయన కృప లాంటిది. సో యథార్థ హృదయాల ఎడల నీ నీతి ఎడతెగక నిలుపుము. సో యథార్థ హృదయంతో దేవుడి యొక్క నీతి మన మీద ఎడతెగక అంటే ఎండ్లెస్ రైచియస్నెస్ అంటారు, ఎండ్లెస్ మెర్సీ, ఎండ్లెస్ గ్రేస్, ఎండ్లెస్ ఫర్గివ్నెస్. ఇప్పుడు వెళ్ళి నువ్వు అయ్యా నీవే నా దిక్కు అని పాదాలు పట్టుకో, ఆయన క్షమించేస్తాడు, నీ లక్షల తప్పులను క్షమించేస్తాడు. ఒకటే గుర్తు పెట్టుకోండి, నీ కష్టం వచ్చినా కూడా దేవుని నమ్మడం మాత్రం మానేయకండి. నీకు నష్టాలు వచ్చినా కూడా దేవుని నమ్మడం ఆపేయకండి. ఉన్నది ఊడిపోయినా కూడా దేవుని నమ్మడం మానేకండి. అన్ని వచ్చినా దేవుడిని నమ్మడం మానేయకండి. ఆయనను గుర్తించండి, ఆయన త్యాగాన్ని, ఆయన గుర్తును. ఆయన అన్నాడు కదా, నిన్ను వదిలేయడని అన్నాడు కదా, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీ చెయ్యి పట్టుకొని అలాగే ఉంటాను అన్నాడు కదా. ఆ వాగ్దానాలు టైం పాస్ కి తీసుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో దేవుడు నిన్ను విడవడు ఎడబాయడు అన్నాడంటే ఇక అంతే కదా. యూ షుడ్ రిసీవ్ దట్ ప్రామిస్. ఆ వాక్యాన్ని నువ్వు తీసుకోవాల్సిందే. ఎస్, నా దేవుడు విడవలేదు, అందుకే నాకు ఈ జాబ్ రాలేదు, అందుకే నాకు ఈ గర్భఫలం రాలేదు, అందుకే నాకు ఈ మ్యారేజ్ ఇంకా కాలేదు, అందుకే ఆయన విడవలేదు కాబట్టి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన నీకు నార్మల్ రిపోర్ట్ వచ్చాయా? దేవుడి దయ, అందుకే నార్మల్ రిపోర్ట్ వచ్చింది. రాలేదా? అయినా దేవుడి దయ, అందుకే నార్మల్ రిపోర్ట్ రాలేదు. 2 వేళలా నువ్వు సేమ్ థ్యాంక్స్ చెప్పాలి, సేమ్ థ్యాంక్స్. సో ఆ థ్యాంక్స్ కూడా నీ హృదయంలో సంతోషంతో రావాలి. Faith, I'm teaching you a great faith. Faith is very, very important. So we'll continue tomorrow. నజరుడనేసయ్య, ఇదిగో తండ్రి, మీ కృప ఏంటిదో మాకు ఈ రోజు రుచి చూపించారు, మీ మంచితనము, మీ మానవత్వం ఏంటిదో మాకు ఈ రోజు రుచి చూపించారయ్యా. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. అయ్యా ప్రభువా, we took many time wrong decisions, we took many time we decided many time God is not great, God is not trusting us, God is not
take care of us. We wrongly believing that many times, my Lord. Lord Jesus, thank you so much. ఈ రోజు మా అందరి హృదయాలను, మా అందరి మనసులను స్వస్థతపరచావయ్యా. ఎస్, యువర్ ఇస్ ద రైట్ ఆల్ ద టైమ్, యువర్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆల్ ద టైమ్, యువర్ ఇస్ ద ఆసమ్ ఆల్ ద టైమ్, యువర్ ఇస్ ద గ్రేట్ ఆల్ ద టైమ్ అనే కృపను మాకు అందరికి దయచేసినందుకు మీకే మహిమ కలుగును గాక. మేము సుఖాల్లో నమ్మడం కాదు నాయన, కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎక్కువగా నమ్మే కృపను మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.